హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డూ వ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ప్రతి మహిళకు నెల నెల 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏ తేదీన విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ఊహించని వార్తను అందించే దిశగా ముందుకు వెళ్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అతిపెద్ద హామీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు అందించే పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి బడ్జెట్ కేటాయింపు కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈ ఏప్రిల్ నెలలో జరగనున్న కేబినెట్ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకున్న తర్వాత తెలియజేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలతో ముందుకు వెళ్తుంది. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వడం వంటి పథకాలు అమలులో ఉన్నాయి. ఇప్పుడు అందులో భాగంగా మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు, సంవత్సరానికి మొత్తం 30,000 రూపాయలు అందించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సో ఇప్పటి వరకు విధి విధానాలు రూపొందించినప్పటికీ అమలు చేయలేదు. అయితే ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసిన 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ సమయంలో ఈ యొక్క హామీని అమలు చేయాలనే ఉద్దేశంతో అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం వారు. అయితే ఈ ప్రస్తుతం అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అన్నదానిపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పథకానికి అప్లై చేయాలి అంటే ప్రతి మహిళ ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది కలిగి ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం, అలాగే మీ యొక్క ఫోన్ నంబర్, అలాగే మీ ఆధార్తో ఫోన్ నంబర్ లింక్ చేసి ఉన్నటువంటి మొబైల్ నంబర్ అయితే కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఈ దరఖాస్తు చేసిన తరువాత అధికారులు మీ దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా రిలీజ్ చేసి ఆ తరువాత డబ్బులు విడుదల చేస్తారు. సో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ముందుగా అర్హులు చూసాం కదా, అనర్హులు ఎవరో ఒకసారి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అనర్హులు. అలాగే ఎవరైనా కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటే కనుక వారు కూడా ఈ పథకానికి అనర్హులు అవుతారు. అలాగే ప్రజాప్రతినిధులు ఈ యొక్క పథకానికి అనర్హులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ప్రతి మహిళ తన అర్హతలకు ముందుగానే చెక్ చేసుకోవాలి. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులుగా అయితే ఉంటారు. సో ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాల వరకు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పథకం అయితే వర్తిస్తుంది. సో దాదాపుగా ఎవరైతే మహిళలు 18 నుంచి 60 సంవత్సరాలు కలిగి ఉంటారో ఆ మహిళలకు ఈ పథకం వర్తించే విధంగా మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 వర్గాలకు చెందినటువంటి మహిళలు ఆర్థికంగా బలోపేతం
చేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.